సో మీరు మాట్లాడిన తర్వాత ఎవరన్నా మీకు ఫోన్ చేసి ఏమన్నా మాట్లాడితే మంది అన్నారు, నువ్వు ఎందుకు అసలు మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి లేదా, నీకు సిగ్గు అనిపించట్లేదా అన్నారు. అవసరం కదా, దట్ ఈస్ బేసిక్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ నాట్ బోల్డ్ థింగ్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్. కానీ నిజంగా ఎడ్యుకేషన్ అది. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఎగ్జాంపుల్, కొంతమందికి అంటే ఇప్పుడు ఏదైనా ఆఫీస్లో సో ఇట్లాంటి తెలియకుంటే ఒకవేళ ఆ అమ్మాయి మంత్లీ పెయిన్ వస్తుంది అన్నది అనుకో, ఫస్ట్ ఆ ఓనర్ ఏమనుకుంటాడు, మంత్లీ అబద్ధాలు చెప్తుంది, ఇది అబద్ధం ఉన్నట్టుంది ఏందో అనేది. అంటే వాడికి ఏందో తెలిస్తే కదా వాడు అరే నిజంగా ఈమెకి ఇది అయ్యిందని చెప్పేది అర్థమయ్యేది. అంటే ఇట్లాంటి విషయాలు షేర్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా బాగా చేస్తున్నారు అది. సో అంటే ఈ విషయం వచ్చింది కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. ఒక ఆర్టిస్ట్ ఉంది, ఆమె పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయినా. సో ఆమె పీరియడ్స్ బ్లడ్ తీసుకొని ఒక ఆర్టిస్ట్. సో అసలు వేరే లెవెల్. సో అంటే మీరు చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సో అట్లాంటి జనాలకు తెలియాలి. అంటే కొంతమంది ఏంటంటే అసలు మీకు చెప్తే పరేషాన్ అయినా నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి రీసెర్చ్లో, పీరియడ్స్ బ్లడ్ ఈజ్ వెరీ సేక్రెడ్. అంటే అందులో మనకి పీరియడ్స్ బ్లడ్లో దాన్ని ఏమంటారు, ప్లసెంటాలో వచ్చేది హీలింగ్ సెల్స్ ఉంటాయి బేసిక్గా, అందులోంచి మెడిసిన్స్ కూడా తయారు చేస్తున్నారు. ఓకే. సో ఇట్స్ అ సీక్రెట్ బ్లడ్. యాక్చువల్గా ఏంటంటే పీరియడ్స్లో వచ్చిన బ్లడ్ నేలకు వెళ్ళాలి. సో ఎర్త్ ఈజ్ ఫీమేల్ ఎంటిటీ, ఎర్త్ అనేది ఫీమేల్ ఎంటిటీ. సో ఆడదాని బ్లడ్ అనేది భూమిలోకి వెళ్ళాలి. సో పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే పీరియడ్స్ వచ్చినప్పుడు క్లాత్స్ యూజ్ చేయడమో లేకపోతే భూమిలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు అంతా ప్యాడ్స్లో అవన్నీ డిస్పోజ్ చేసి దాన్ని వేరేలాగా అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్. అంటే చాలా స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్ చాలా పెద్దది ఉంది, బట్ ఇట్ ఈస్ సేక్రెడ్. ఉమెన్స్ పీరియడ్ బ్లడ్ ఈజ్ సేక్రెడ్. అంటే గలీజ్ అని అనకూడదు, దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ప్రాసెస్. సో ఇట్స్ వూమ్ ఎనర్జీ. ఇట్ విల్ టెల్ యూ, అంటే మనకు వచ్చే పీరియడ్ బ్లడ్ వల్ల మనకి చాలా మన హెల్త్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ బ్లడ్ టెక్స్చర్ ఎలా ఉంది, అది ఎలా ఏ కలర్లో ఉంది, ఎలా ఉంది కన్సిస్టెన్సీ, ఇవన్నీ డీటెయిల్స్ తెలిస్తే మన హెల్త్, మన హార్మోన్స్ గురించి మనకు నాలెడ్జ్ వస్తుంది. సో దర్ ఈస్ లాట్ ఇన్ డీటెయిల్. దాని మీద కూడా నేను ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ చేయదలుచుకున్నాను. దాని మీద హోంవర్క్ చేస్తున్నాను. కొంచెం మాట్లాడవచ్చు కదా, మాట్లాడుతున్నా కదా. ఓకే. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా దాని గురించి? స్పెసిఫిక్గా ఏముంది? ఓకే.